వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. విజయవాడ భవానీపురం జోజినగర్లో అక్రమంగా ఇళ్ళు కట్టుకున్నారు అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తెల్లవారుజామున చీకట్లో పిల్లా పాపలతో ఉన్నటువంటి 42 కుటుంబాలని రోడ్డు మీదకి ఈడ్చి ఆ ఇళ్ళన్నీ కూల్చివేసినటువంటి సంఘటన అందరినీ ఎంత కలిచివేసిందో తెలుసు. వాళ్ళంతా బాధితుల ఆర్తనాదాలు, రోదనలు అవన్నీ కూడా మనం విన్నాము, చూసాము. అయితే అప్పట్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఆయన వేరే పని మీద వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది. ఆయన మళ్ళీ త్వరలో వచ్చి కలుస్తాను అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇమ్మీడియట్గా అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వాళ్ళందరికీ కూడా వాళ్ళని అప్పచెప్పడం, తర్వాత ఆయన ఇంటికి కూడా పిలిపించుకుని మాట్లాడటం, తాడేపల్లి ఇంటికి పిలిపించుకుని మాట్లాడటం, ఆయన లీగల్గా అన్ని స్టడీ చేయటం డీటెయిల్గా, తర్వాత తాజాగా అనుకున్నట్టుగానే వాళ్ళని కలవడం జరిగింది. అయితే ఈ ఇష్యూ మీద మన ఛానల్లో విజయబాబు గారు చాలా డీటెయిల్డ్గా వీడియో చేశారు. సార్, మీరు చాలా దాని మీద ఆ డీటెయిల్స్ అన్ని సేకరించడానికి కూడా మీరు చాలా అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంతా చెప్పారు, కానీ దానిలో ఉన్న లీగల్ ఆస్పెక్ట్స్ కానీ అవన్నీ కూడా మీరు చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి ఫస్ట్ టైము చెప్పడం జరిగింది. దాదాపుగా ఆ వీడియో సార్ మనకి 2 లక్షల వ్యూస్ కూడా రావడం జరిగింది సార్. ఇది వైసీపీకి చెందినటువంటి శివశంకర్ గారు ఆయన మాట్లాడుతూ కూడా అన్నారు, అనధికారికంగా నదీ గర్భంలో అక్రమంగా కట్టినటువంటి ప్రజావేదిక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డిమాలిష్ చేసినప్పుడు ఇంకేముంది, ఇది కూల్చివేతల ప్రభుత్వం అది ఇది అంటూ గగ్గోలు పెట్టినటువంటి మీడియా కానీ లేదంటే కూటమి అప్పటి నేతలు కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏమి మాట్లాడలేదు, కిక్కురు మనలేదు అనేటువంటిది ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అడ్రస్ చేశారు సార్. అసలు మొత్తం ఈ వ్యవహారాన్ని ఎలా అసలు ముందు దానికి సంబంధించి అదొక విధ్వంస పాలన అని, విధ్వంసం అనేటువంటిది అక్కడి నుంచి కొన్ని సంవత్సరాల పాటు చాలామంది మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఏమిటది ఏదో పెద్ద అనాగరికమైన చర్యలాగా నదీ గర్భంలో అనుమతులు లేకుండా కట్టినటువంటి కట్టడాన్ని కూలిస్తే అదో పెద్ద మహాపరాధం లాగా మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. మరి 42 కుటుంబాలు చలికాలం పిల్లా పాపలతో రోడ్ల మీద పడిపోతే దాని గురించి అసలు కించిత్ మాట్లాడలేదు. ఇప్పుడు మానవ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది, మానవతా విలువలు కొన్ని ఉంటాయి, చట్టపరమైనటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ప్రతిదాన్ని చట్టం కళ్ళలోంచి చూస్తే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఏదైనా కూడా చేయొచ్చు. ఇక్కడ జరిగింది కూడా అదే. అంతేకాని పాలకులకు కావాల్సింది ఏంటంటే మానవతా దృష్టి ఉండాలి. ఆ మానవతా దృష్టితో ధర్మం చెప్పాలి, అంతేగాని పుస్తకాల ప్రాతిపదికగా కాదు. వీళ్ళు దేని ప్రతిదాన్ని కూడా ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి అంశాలని వాళ్ళకి సానుకూలంగా దాన్ని మలుచుకొని ఇవాళ వేట్రేగిపోయి పాశవికంగా ప్రవర్తిస్తున్న తీరు అయితే, ఇక ఈ జోజినగర్ విషయానికి వస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గడచిన కొన్ని రోజులుగా వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకొని ఆ చలిలో వాళ్ళు ఏం చేయాలో తెలియక బిక్కుమంట కాలిక బలపం కట్టుకొని తిరిగినట్టుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మహిళలు, వృద్ధులు, సగటు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా. అలాంటిది 42 కుటుంబాలంటే ఎంత దయనీయమైనటువంటిది. పాలకులకు అసలు కనీసం దయా జాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కూడా, వెళితే కూడా ఏ విధమైన హామీ ఇవ్వలేదు. ఎందుకు హామీ ఇవ్వలేదంటే వెనక వాళ్ళు ఉన్నారు కాబట్టి. అది దాదాపు 150 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ రోజున వాళ్ళు కొనుక్కున్నది పాపం, వాడు అమ్మింది వీళ్ళు కొనుక్కున్నది కూడా చాలా చాలా తక్కువ రేటుకి, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం కదా మాట. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఆ డేగల కళ్ళు దాని మీద పండి, ఆ డేగల కళ్ళు పండి కాబట్టి ఈ పక్షులన్నిటినీ కూడా అక్కడి నుంచి లేపేయాలనేటువంటి ఒక పాశవికమైనటువంటి ధోరణి. అందుకే దీని మీద నేను ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అన్నిట్లో న్యూస్ వచ్చిన యాజ్ యూ రైట్లీ టోల్డ్, నేను దాని మీద చాలా శ్రమపడ్డా. అసలు ఒక రాత్రి అంతా కూడా నిద్రపోలే. నేను ఆ జీవోలు వాటన్నిటిని తిరగేసి ఆ కేసులు, ఆ వివరాలు అన్నీ కూడా, ఎందుకంటే లీగల్ ఆస్పెక్ట్ కన్స్ట్రక్ట్గా చెప్పాలని ఒక జర్నలిస్ట్గా కాకుండా నేను ఆ స్టోరీని ఒక జ్యూరిస్ట్గా నేను దాన్ని ప్రజెంట్ చేశాను. ప్రతిదీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం అవి కూడా ఇస్తున్నాం, కావాలంటే ఆ నంబర్లు అవన్నీ కూడా చూడొచ్చు. ఎవ్వరు కూడా 5 డిసెంబర్ మనం పోస్ట్ చేసాం వీడియో ఇచ్చాము. చాలా డీటెయిల్ అసలు ఏం జరిగింది, దీనికి వాళ్ళు ఎంతవరకు బాధ్యులు, ఎందుకు వాళ్ళు ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఎదురైంది అనేది కూడా చాలా డీటెయిల్గా చెప్పాం. ఆ రోజు ఎందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం ఆ వీడియోలో అయితే చెప్పామో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అచ్చంగా అవే పేర్లను ఆయన పదే ఉటంకించారు. నిజానికి ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు పేదలకి ఒక ఒక పెద్ద గుండె అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే నిజమైనటువంటి ప్రజానాయకుడి యొక్క లక్షణం కూడా. ఆ లక్షణం, ఆ లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ అంతమంది ఎక్కడికి వెళ్ళినా పేదలు ఆదరించటం, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మీద ఎంత అణిచివేత ధోరణులు అవలంబిస్తున్నా కూడా ఆ కష్టాలన్నిటినీ భరించి మళ్ళీ తిరిగి జగనన్నని వెంటబడుతున్నారంటే ఒక హ్యూమన్ ఇది ఉండాలండి.
అది లేనప్పుడు ఎందుకు పాలకులకు ఉపయోగం ఏంటి? ఏదో పెట్టుబడిదారులని వాళ్ళని రెడ్ కార్పెట్ వేసి అభివృద్ధి అనేటువంటి పేరుతో తీసుకొచ్చి వ్యాపారాలు చేయడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి కాదు కదా పాలకులు అనేటువంటి వాళ్ళు సగటు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఇప్పుడు ఆయన చాలా అడ్వకేట్స్ని తీసుకొచ్చి అసలు దీంట్లో ఉన్న లీగల్ ఇష్యూస్ ఏంటి, లీగల్ ఆస్పెక్ట్స్ చాలా క్లియర్గా కరెక్ట్గా మనం ఆ రోజున వీడియోలో ఏదైతే చెప్పామో ఆయన చాలా మెటిక్యులస్గా స్టడీ చేశాడు. ఏముంది ఏదో మనం సూపర్ఫిషియల్గా వెళ్దాం మాట్లాడదాం అని చేయలే. అందుకని ఈరోజు వాళ్ళకి ఏంటంటే అన్ని రకాలుగా కూడా లీగల్గా అసలు అక్కడ వాళ్ళ ల్యాబ్స్ కూడా జరిగింది ఏంటంటే ఆర్థికంగా ఇప్పుడు ప్రతి వారం ప్రతి వాయిదా అనేసరికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వాలి, అందరూ కలిసి రారు ఇలాంటి ఇష్యూస్ మీద, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఈ అడ్వకేట్స్ని వాళ్ళని ఇలాంటి వాటిల్లో ఏముంది మనకు తెలియదు ఏముంది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఆ విధంగా వీళ్ళు దగా పడ్డారు. ఈ 42 కుటుంబాలు కూడా న్యాయాన్ని నమ్ముకొని దగా పడ్డారని చెప్పడానికి నాకు కించిత్తు ఇది లేకుండా నేను చెప్తున్నా, మొహమాటం లేకుండా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది జరిగింది. కాబట్టి ఆ పరిస్థితుల్లో దాన్ని వీళ్ళు అనువుగా మార్చుకొని ఈ 150 కోట్ల రూపాయల ఆస్తి మీద వీళ్ళకి కన్నుబడింది. అంతే తప్ప అది వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ ఆశ, వాళ్ళ ఇది ఇటుగా కూడా కూడగట్టుకున్న దాన్ని భూస్థాపితం చేసేసారు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఆయన అక్కడికి వెళ్ళటం, వాళ్ళకి భరోసా ఇవ్వటం, శభాష్ నాయకుడు అంటే ఇలా ఉండాలి. పేదలకు ఎక్కడ ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా, పేదల మీద డేగలు ఎక్కడ వాలినా సరే వాటిని ఈ వెళ్ళగొట్టేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి చర్యగా ఈ రోజున అక్కడ చాలామందికి అనిపించింది. వాళ్ళలో ఒక భరోసా కూడా ఇచ్చాడు ఆయన. రేపు పొద్దున వచ్చిన తర్వాత మేము న్యాయం చేస్తాను. మీన్ వైల్ కూడా వాళ్ళకి లీగల్ ఎయిడ్ కూడా మనం ఇద్దామని చెప్పని కూడా వాళ్ళకి చెప్పినట్టుగా నాకు మన అడ్వకేట్ మిత్రుల ద్వారా నాకు తెలిసింది. అన్ని రకాలుగా కూడా వాళ్ళకి లీగల్ ఎయిడ్ కూడా మనం ఇద్దామని చెప్పని అన్నారు. సో ఒక్కసారి చూసినట్టయితే మళ్ళీ నేను చరిత్రచరణం చేయను కానీ అవన్నీ కూడా మనం ఇందులో డిస్ప్లే చేద్దాం. ఒక రకంగా ఏంటంటే అమ్మాడు వాడు ఒక ట్రస్ట్ కొనుక్కుంది, ఆ ట్రస్ట్కి ఆన్ టైంలో రిజిస్ట్రేషన్ చేయలేదు. పోనీ ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి రియల్ లీగల్ హెయిర్స్ ఉన్నారా అంటే లేరు. కేవలం ఇక్కడ అంతా కూడా ఒక మ్యానిపులేషన్, ఇది పొలిటికల్ మ్యానిపులేషన్ తప్ప మరొకటి కాదు. అదే విషయాన్ని నేను ఆధారాలతో సహా నేను చాలా స్పష్టంగా నేను ఆ రోజున ఆవిష్కరించాను. అవే అంశాలను మళ్ళీ మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇది ఇందులో జరిగినటువంటి సంగతి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడికి వెళ్ళడం, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేదల ఇళ్ళు కూల్చేశారన్నప్పుడు భరోసా ఇచ్చి వెళ్ళిన సంఘటన అదే విజయవాడలో చూసినప్పుడు నాకు 80s వంగవీటి రంగా గారికి కూడా ఎందుకు అంత జనాదరణ ఉండేది అన్నట్లయితే, పేదల కోసం ఎక్కడ ఏ సంఘటన ఇలాంటి ఇన్సిడెంట్లే ఎక్కడన్నా జరిగితే హుటాహుటిన రెక్కలు కట్టుకుని వాడిపోయేవాడు. అందుకనే ఈ రోజున భౌతికంగా లేకపోయినంత కాలం గుర్తుండిపోయేటువంటి ఇదేంటంటే అదే జరిగింది. ఆ రోజున అసలు చనిపోవడానికి ముందు సంఘటన కూడా నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఎక్కడో గిరిపురంలో ఈ పేదల ఇళ్లని వీటన్నిటిని కూడా కూలదోస్తున్నారు అన్నప్పుడు దానికోసం అని చెప్పని వెళ్ళి అక్కడ పోలీసులు ఇదే రకమైనటువంటి దాష్టికం ఇదే ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు ఇక అంతిమంగా వెళ్ళి ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నాడు. ఆ తర్వాత ఇవాళ అలాంటి పేదలకి అండగా ఉండే గుండె ఎక్కడైనా ఉంది అని అంటే నేను ఉన్నాను అని చెప్పని ఈ రోజున వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా న్యాయం చేస్తున్నాం. తనకే కాదు, ఇటువంటి వీళ్ళకి వాళ్ళ ఈ పెట్టుబడిదారీ ప్రభుత్వాలు ఇవాళ జరుగుతుందంతా కూడా ఏంటి, వీళ్ళ పేదల ఇళ్ళేమో కూల్చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని, పెట్టుబడిదారులకేమో 99 రూపాయలకి ఎకరం వాళ్ళకి దారాదత్తం చేస్తారు. ఇంతకంటే దారుణం, దాష్టికం, దౌర్భాగ్యం ఏముంటుందో చెప్పండి. థ్యాంక్ యూ సార్. మనది ఈ వీడియో, దీనికి సంబంధించిన వీడియో, సార్ చేసిన వీడియో 5th డిసెంబర్ అప్లోడ్ చేసింది. అందరూ ఒకసారి చూడొచ్చు మళ్ళీ కావాలంటే. డీటెయిల్స్ అన్ని అందులో క్లియర్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.